4వ వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వాక్యం. దుఃఖపడువారు ధన్యులు. ఇంకా ఈ మాటను బట్టి దుఃఖపడిన వారు మేము అభాగ్యులమండి, మేము దుర్మార్గులమండి, లేకపోతే మేము ఏదో పాపం చేసుకున్న వాళ్ళమండి, లేకపోతే మేము ఏదో కీడు చేసుకున్న వాళ్ళమండి అని చెప్పగలుగుతారా? దేవుని వాక్యం అంటుంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఒక మనిషికి పశ్చాత్తాపం కలిగిస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఒక మనిషికి రక్షణ కలిగిస్తుంది. మన జీవితంలో దుఃఖం కలిగినప్పుడు ఏదో కృంగిపోవడం కానీ, బాధపడడం కానీ, లేకపోతే అనాలోచనగా మాట్లాడడం కానీ, దేవుణ్ణి విమర్శించడం కానీ ఇవి చేయకూడదండి. ఎందుకంటే దుఃఖం వచ్చింది మన మంచికే, దుఃఖము మన మంచికే. కాబట్టి దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఒక మాట నేను చెప్తానండి. శ్రీబాబు విషయంలో స్వాతక్ గారు భయంకరంగా ఏడుస్తూ ఫోన్ చేశారు. అన్నా, మనసులంగా అక్కకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నేను అభినందిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చాలా విశ్వాసం ఉందండి, కానీ మనసులం కదా, అప్పుడప్పుడు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. అన్నా, ఎందుకు దేవుడు మా కుటుంబానికి అన్యాయము చేయకుండా ఉండేటట్లుగా ప్రార్థన చేయండి. నేను చెప్తున్నాను, మనం కలిగిన దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్యాయం చేసే దేవుడు కానే కాదు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. మనుషుల చేత కాదు, దేవుని చేత ఓదార్చబడతారు. నయోమి అనబడి జీవితాన్ని మారాగా వెళ్ళిపోయింది. మధురమైన జీవితం నుండి చేదైన జీవితంలోకి వెళ్ళిపోయింది. చేదైన జీవితాన్ని మరలా మధురంగా మార్చగలిగినది ఎవరు? దేవుడే.